జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ రోజు మీరు బాబుగారు నన్ను కాపాడిన ప్రాణాలివి. లేదంటే ఆ రోజే నా ప్రాణాలు పోయుండేవి. అందుకే మీకోసం నా ప్రాణాలు ఉపయోగపడతాయంటే సంతోషంగా ఇచ్చేస్తాను. నాకు కావాల్సింది నీ ప్రాణాలు కాదు రాజలక్ష్మి. నా పసుపు కుంకాల కోసం ఒక ఆడబిడ్డ ప్రాణాలు బలి తీసుకునే స్వార్థపరురాల్ని, నీచురాల్ని కాదు. నాకు కావాల్సింది నిజాల్ని బయటపెట్టే ఆధారాలు. అవి నీ ద్వారానే లభిస్తాయని నమ్ముతున్నాను. జరిగింది చెప్పాను కదమ్మా. రాత్రి నేను విన్నదంతా చెప్పాను. ఒక్కోసారి మనం చేసేది వినేది నిజం కాకపోవచ్చు. ఇది నా బావని కాపాడుకోవడానికి నేను చెప్తుంది కాదు. ఒక్కోసారి మన కళ్ళు, మన చెవులే మనల్ని మోసం చేస్తాయని చెప్తున్నాను. నేను నీకు మాత్రం మోసం జరగనివ్వను రాజలక్ష్మి. ఎవరైతే నీ జీవితాన్ని బలికోరారో వాళ్ల చేతే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నమాట. కాదు, అలాంటివాడు నీకు భర్తగా అవసరం లేదు అనుకుంటే ఉరితాడుకి వేలాడదీయిస్తాను. ఏది ఏమైనా రేపు సూర్యాస్తమయంలోగా అతన్ని నీ ముందు పెడతాను. అమ్మగారు, కానీ రాత్రి నీ పక్కన ఉన్నది నా బావే అయితే ఇంకెవండి తెచ్చి నిలబెడతాను అని నీ సందేహం కదా. చెప్పాను కదా, మనం చూసే చాలా నిజాలు ఎండమావుల్లాంటివి. అక్కడ నీళ్లు లేకపోయినా ఉన్నట్టు ఎలా భ్రమపడతామో, ఇక్కడ నిజం లేకపోయినా నిజమే అన్నట్టు భ్రమపడతాం. ఆ భ్రమని నేను తొలగిస్తాను. నిన్న నువ్వు చెప్పిందాన్ని బట్టి నీ దృష్టిలో నా భర్తే ఆ స్థానంలో ఉంటాడని నాకు తెలుసు. కాని నీ మనసునడిగితే సమాధానం దొరుకుతుంది. నన్ను పాడు చేసింది దేవాంశు బాబుగారు కాకపోతే అంతకన్నా సంతోషించే విషయం మరొకటి ఉండదమ్మా. నా బతుకు నాశనమైపోయినందుకు కూడా నేను బాధపడ్ను. బాబుగారు నిర్దోషి అని తేలితే చాలు. నా బావ నిర్దోషి అని రుజువు చేసుకోవటమే కాదు, నీ జీవితాన్ని చక్కదిద్దడం కూడా నా బాధ్యతే రాజ్యలక్ష్మి. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నీకు అన్యాయం చేసినవాడే నీ మెళ్ళో తాళి కడతాడు, కాదంటే ఉరికొయ్యకు వేలాడతాడు. నిజంగానే మీరు చెప్పినట్టు జరుగుతుందా అమ్మా? బజారున పడ్డ నా బతుక్కి ఇది జరిగితే చాలు. తప్పకుండా జరుగుతుంది. కాని నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానమ్మగారు. బాబుగారు నిర్దోషి అవుతారు, నా బతుకు బాగుపడుతుందంటే అంతకన్నా నాకేం కావాలి? మీరేం చేయమన్నా చేస్తాను, చెప్పండి. అలాగే అమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. ఇది చాలు రాజ్యలక్ష్మి. ఎలా దొరకడో చూద్దాం. మన పైన కక్ష సాధించాలనుకొని ఎవరో నువ్వు చేయని తప్పుకి దోషిని చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? వదలను బావా. ఇప్పుడు నిజమేంటో తెలుసుకోవటానికి రాజ్యలక్ష్మిని కలిసొస్తున్నాను బావా. నిజమేంటో అందరి సమక్షంలో అమ్మవారి మీద ప్రమాణం చేసి మరీ చెప్పింది కదా వైదేహి. ఇంక నువ్వెళ్ళి కనుక్కునేదేముంది? ఆ క్షణంలో నువ్వక్కడ ఉన్నావు కాబట్టి తనలా చెప్పింది. కాని నువ్వు తనకు అన్యాయం చేస్తావంటే తను కూడా నమ్మడం లేదు బావా. నువ్వు కూడా నమ్మడం లేదు కదా వైదేహి. కాని ఇక్కడ నమ్మకం కన్నా కంటితో చూసిన నిజానికే విలువెక్కువ. దాన్ని బట్టే తీర్పు. ఆ తీర్పు ఇచ్చేశారు వైదేహి. ఇంక చేయడానికేం లేదు. నువ్వే అలా నిరుత్సాహపడి చేతులెత్తేస్తే ఎలా బావా? కంటికి కనిపించేదంతా నిజం కాదు కదా బావా. కానప్పుడు అసలు నిజమేదో ఉంటుంది కదా, అది బయటపెట్టాలి కదా. అయినా రాజ్యలక్ష్మి నువ్వు స్పృహ లేకుండా పక్కన పడున్నప్పుడు మాత్రమే చూసింది.
అంతకు ముందంతా నీ గొంతు మాత్రమే విన్నా అంటోంది. నువ్వు రాజ్యలక్ష్మిని ఏమైనా పిలిచావా? లేదు వైదేహి, అసలు నేనెవ్వర్నీ పిలిచే పరిస్థితిలో కూడా లేను. మత్తెక్కువై అలా నడుచుకుంటూ వెళ్తూ ఒక చోట పడిపోయాను. అంటే నీలా ఎవరో పిలిచుండాలి. వాళ్లే రాజ్యలక్ష్మిని పాడుచేసి మత్తులో ఉన్న నువ్వు పాడు చేసినట్టు భ్రమ కల్పించుండాలి. మన పైన కక్ష కట్టిన వాళ్లంతా ఇక్కడకు చాలా దూరంగా ఉన్నారు. మరి ఇక్కడిదంతా ఎవరు చేసుంటారు? అదే అర్థం కావడం లేదు బావా. వాలి స్వాహాలు ఇక్కడ గదిలో ఉండగా ఎవరు చేసుంటారు? చెయ్యాల్సిందంతా చేసి ఎక్కడో కలుగులో దాక్కున్నారు. పొగ పెడితే వాళ్లే బయటికొస్తారు బావా. ఆల్రెడీ పొగ పెట్టాను బావా. ఆ చంద్రుణ్ణి కమ్మిన మబ్బుల్లా మన జీవితాన్ని కమ్మిన ఈ మబ్బులు రేపటికి తొలగిపోతాయి. భోంచేద్దు గాని పద బావా. అమ్మా చిటితల్లి, చిటితల్లి, బావా, చిటితల్లి పిలుస్తోంది. చిటితల్లి, అమ్మా చెప్పు చిటితల్లి, ఏం జరుగుతుందో నీకంతా తెలుస్తుంది కదా. నాకు కలొచ్చినట్టే నువ్వు చెప్పినట్టే అంతా జరిగింది. ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలి చిట్టితల్లి? అసలిక్కడ ఏం జరుగుతుంది? నీకు సాయం చేయాలనుకునే మనిషిని శాపంగా మారుస్తున్నారమ్మా. ఏమంటున్నావు చిట్టితల్లి? నీకు ఎవరైతే సాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళే నీకు శాపం అయ్యేలా చేయబోతున్నారమ్మా. ఏమైంది వైదేహి? చిట్టితల్లి ఏం చెప్తుంది? రాజ్యలక్ష్మిని ఏదో చేయబోతున్నారంట బావా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.